స్వామీజీలు నిన్న మాట్లాడారు లడ్డూ కల్తీకి సంబంధించి. శ్రీనివాసానంద సరస్వతి స్వామి, ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు, అట్లాగే రాధా మనోహర్ దాస్. వీళ్ళ మాటల్ని ఇందులో చాలా క్లియర్. కల్తీ చేసిన వాడిని ఎవ్వడినైనా యాక్షన్ తీసుకోండి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి యాక్షన్ తీసుకోండి అని అంటూ, రాజకీయాలు చెయ్యొద్దు, రాజకీయ చర్చలు బాధ కలిగిస్తున్నాయి, దీన్ని ఒక రాజకీయ అంశంగా చూడొద్దు, సీట్ నివేదిక ఆధారంగా ముందుకెళ్ళండి. ఇది క్లియర్. ఇంకొకటి, వీళ్ళెవరూ కూడా ఆ జంతు కొవ్వు కలవలేదన్నటువంటిదే స్వామీజీలందరూ సాధువులందరూ కూడా నమ్ముతుంది. రసాయనాలు కలిసాయని నమ్ముతున్నారు, యాక్షన్ తీసుకోమని చెప్తున్నారు. ఇది నెంబర్ 2. నెంబర్ 3 ఏంటయ్యా అంటే, నెయ్యిని తయారు చెయ్యండి. ఇదే పదం నేను మొట్టమొదటి రోజు నుండి ప్రస్తావిస్తూ వస్తుంది. అదే, నువ్వు ఒక పారామీటర్ పెట్టావు, ఈ పారామీటర్ ప్రకారం నెయ్యి సప్లై చేయాలని. ఆ పారామీటర్ ప్రకారం అక్కడ ఉంది, లేకపోతే రిజెక్ట్ చేస్తున్నావు, అయిపోయింది. కానీ అసలు ఆ పారామీటర్లు ఇప్పుడు మనమే చెప్తున్నాం, నెయ్యి ఎంత చీఫ్గా ఎట్లా వస్తుంది అని. ఇవాళకి కూడా మనమేమి ₹1,00,000 పెట్టేం కొంటలేదు, ₹1000 పెట్టేం కొంటలేదు. ఇవాళకి కొంచెం ప్యూర్ గీ అనిపిస్తున్నటువంటిది ₹700 ఉంటుంది గేదెదైతే. అదే ఆవుదైతే కనుక 1000 నుంచి ₹2,000. పక్కా ప్యూర్ డైరెక్ట్ అయితే కనుక ఉత్తరప్రదేశ్ అట్లాంటి చోట్ల నుంచి వస్తుంది ₹3,000. అది కాదు అని చెప్పడానికి ఏమీ లేదు. ఇప్పుడు కనీసం 2 లక్షల ఆవులు గోశాలలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం, దేవాదాయ శాఖ చేత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల పరిసర ప్రాంతాలలో గోవుల్ని ఇచ్చి రైతులకి తలాకు 2 ఆవులు దేవుడు గుడి తరపున ఇస్తున్నారంటే దేవుడి ఇంటికి వచ్చినట్టు ఫీల్ అవుతారు వాళ్ళు. ప్రజల దగ్గర నుంచి విరాళం తీసుకోండి, గుళ్ళకి తరపున ఆ ఆవులను ఇవ్వండి, ఆవుల్ని ఇచ్చి వాటి గ్రాసం అది వాళ్ళని చూసుకోమని చెప్పండి. వాళ్ళు ఆ పిండినటువంటి పాలని అక్కడే పాల కేంద్రాల ద్వారా తీసుకుని మామూలు పాల శీతల కేంద్రాలు ఉంటాయి కదా, వాటిట్లోనే ఈ పాలను సపరేట్గా పెట్టమనండి. ఈ పాలను తీసుకొచ్చి మనం ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఒక డైరీ పెట్టండి. ఈ డైరీ ద్వారా ఎక్కడికక్కడ నెయ్యి తయారు చేసుకోండి, దాన్ని తీసుకెళ్ళండి. ఆ డబ్బులతో ఖర్చు సరిపోతుంది. అక్కడ రైతులకు ఇచ్చేటటువంటి గ్రాసానికి డబ్బులు ఇవ్వటమా, లేకపోతే ఇంకోటి చేయండి. ఇది మంచి నెయ్యి, మనది మనం తయారు చేసుకోండి. లేదా మొత్తం తిరుపతిలోనే పెట్టుకోండి, తిరుపతిలోనే డైరీ, తిరుపతి చుట్టుపక్కల చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు వాళ్ళందరికి ఇవ్వండి ఆవులు. తద్వారా ఓ 2 లక్షల ఆవులు ఇవ్వండి, అక్కడ ఈ డైరీ పెట్టేసుకోండి, ఈ పాలని అది ఉత్పత్తి చేయండి. అక్కడ తయారు చేసిన నెయ్యిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నాలయాలకు ఇవ్వండి. అవసరమైతే 5 లక్షల ఆవులు తీసుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా అన్నాలయాలకి నెయ్యి సప్లై అవుతుంది. అద్భుతమైనటువంటి ప్రయోజనం. డైరీలు మనకున్నాయి కదా అని చెప్పేసేసి డైరీల వ్యాపారం దెబ్బతింటది అనుకుంటే శ్రీవారికి మనం తప్పుడు దిప్పిస్తున్నట్టు. ఇది తేల్చుకుంటే సరిపోతుంది.